అందరికీ వందనాలండి. దేవుని కృపను బట్టి జూన్ 13th 2025 అనే డే వరకు దేవుడు మళ్ళీ సజీవ లెక్కలు లెక్కించినందుకు ఆయన మహా ఉన్నతమైన కృపను బట్టి ఎంతగానో ఆయన స్తుతిస్తున్నాను. అండ్ ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. దట్ ఈజ్ లవ్. వావ్! ఇది వినగానే మనకి ఏదో సమ్ న్యూ సెన్సేషన్ అట్లా వస్తూ ఉంటుంది కదా. ఇంకా యూత్ గురించి అయితే చెప్పక్కర్లేదు. రకరకాలుగా లవ్ని వాళ్ళ భాషల్లో రకరకాలుగా వర్ణిస్తూ ఉంటారు. ఎనీహౌ అది కాదు మనం మాట్లాడాలనుకుంటుంది. నేను ఒక చిన్న వర్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. ఒకసారి మన బైబిల్లో పరమగీతంలో 8వ అధ్యాయం 6వ వచనం చూస్తే అందులో ఒక మాట చాలా చాలా దృఢంగా ఉంటుంది. నిజానికి ఆ మాట అనగానే అసలు ఏంటి అని కొత్త ఒక ఫీలింగ్ వస్తుంది. లవ్ ఈజ్ స్ట్రాంగ్ యాజ్ డెత్. మరణం అంత బలమైంది ప్రేమ. నిజమే. మీరు ఎవరినైనా చూడండి, స్పెషల్లీ లవ్వర్స్ని చూడండి, వాళ్ళ లవ్వర్స్ కోసం ఏదైనా చేయడానికి తెగిస్తూ ఉంటారు. మనకు తెలిసిందే సంగతి. కానీ ఎంత తగ్గించినా దేర్ ఇస్ అ పాయింట్. ఆ పాయింట్ దాటిన తర్వాత ఎవరిని ప్రేమించలేరు. ఎందుకంటే మనల్ని మనం ముందుగా ప్రేమించుకుంటాం. లెట్సే మీకు ఒకళ్ళంటే చాలా ఇష్టం అండి. అది మీ భార్య కానివ్వండి, మీ పిల్లలే కానివ్వండి, ఏమైనా సరే. సో మీ భార్య మీ పిల్లల కోసం, లేకపోతే మీ అతి ప్రియులైన వారి కోసం మీరు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదే ఒకవేళ మీ ప్రియులు చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నారు, సో దట్ వాళ్ళు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అండర్గో అవ్వాలి. సో మీరు మీ హార్ట్ని ఇచ్చేస్తారా? నేను చనిపోతాను, నా బదులు నువ్వు బతుకు అని చెప్పి ఎవరిమైనా చెప్పగలమా? చెప్పలేం కదా. ఎందుకంటే మన ప్రేమ ఖచ్చితంగా లిమిట్ ఉంటుంది. అది ఎంత డీపెస్ట్ లవ్ అయినా సరే లిమిట్ ఉంటుంది. మనకన్నా మనం ఎప్పుడు ఎక్కువ ఎదుటి వాళ్ళని లవ్ చేయమండి. కానీ దేవునికి మన పట్ల ఉన్న ప్రేమ నిజంగా మరణమంత బలమైందే. అందుకే ఆయన మన కోసం ఆయన సిలువలో మరణించారు. నువ్వు నేను ఉండవలసిన స్థానంలో ఆయన ఉండి ఐ లవ్ యూ దిస్ మచ్ అని చెప్పేసి ఆయన చేతులను చాచి సిలువలో మరణించారు. నేను చెప్పినంత ఈజీ కాదు. క్రూసిఫికేషన్ ఎంత కఠినంగా ఉంటుందో, ఎంత కఠినాత్మకమైన శిక్ష అది. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. లేకపోతే మనం చాలా సినిమాల్లో చూసుంటాం, ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అని ఇట్లాంటి సినిమాల్లో చూపించాం. అది నాట్ ఈవెన్ 10% ఆఫ్ వాట్ గాడ్ సఫర్డ్ అనేది మనందరికీ తెలిసిందే. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ ఉదయకాల వేళ నేను ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. సో ప్రేమ మరణం అంత బలమైందనేది పరమగీతంలో మనం ఎలా చూస్తున్నామో అట్లాంటి ప్రేమ మీరు మనుషుల్లో ఎతక్కండి. మీరు ఎంత ఎతకినా దొరకదు. వాళ్ళు మీకోసం ఏమైనా చేయొచ్చు, కానీ ప్రాణం మాత్రం పెట్టలేరు. కొన్ని సంవత్సరాల క్రితం అయినా సరే, కొన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే, ఎప్పటికైనా మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించేది ఒకే ఒకళ్ళు. అది నా కోసం ప్రాణం పెట్టిన మన ప్రియ రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఈ సత్యాన్ని గ్రహించి దేవుని కొరకు మన జీవితాలను సమర్పించుకొని జీవించలాగిన దేవుడు తన ఆత్మను మనకి ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్.